మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తర్వాత పంచభూతాలు 5 ఎలిమెంట్స్ అంటారు కదా, శరీరాన్ని బయట ప్రకృతిని రెండింటిని కూడా సైంటిస్టులు కూడా అదే చెబుతున్నారు. సో ఈ పంచభూతాల పరిస్థితి అటు ప్రకృతికి వాతావరణానికి మనిషి యొక్క పంచభూతాలకి మధ్య సంఘర్షణ జరుగుతుంది కదా, దీన్ని ఎలా సమన్వయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యమైన భారత్ వైపు మనం ప్రయాణం చేయాలి? ఈ పంచభూతాలతో ఉన్న శరీరం బయట ఉన్న వాటికి రెండిటికి సమన్వయం చేసుకుంటూ మనం ఎలాగ ఎదగాలని ప్రశ్న. దీనికి అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణం జరగడానికి అదేనండి. దానికి మనకు యోగ మార్గం ఒకటి, తత్వ మార్గం ఒకటి, అదేవిధంగా భౌతికమైన జీవన విధానం మార్గం ఒకటి, 3 రకాలుగా చెప్పారు. యోగాభ్యాసం కూడా మనలో ఉన్నటువంటి పంచభూతాలు బయట ఉన్న పంచభూతాలు రెండు నియంత్రించి సంయమనం చేసి సద్వినియోగపరచుకోవడం. ఎందుకంటే శీతోష్ణాలకు అతీతంగా ఉండాలి అని ఒక మాట ఉంది. ఇప్పుడు సుఖదుఖాలకు అతీతంగా ఉండాలంటే మనశ్శిక్షణతో సాధించవచ్చు. శీతోష్ణాలకు అతీతం అనేది ఎలా సాధించగలం? యోగంతో సాధించవచ్చు. ఆ యోగానికి ఆయుర్వేదము, దాని తర్వాత జీవన విధానం, తత్వచింతన ఇవన్నీ ఒకదానితో ముడిపడి ఉన్నాయి. అందుకే పంచభూతాల గురించి మీరు మాట్లాడిన మాట మన ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా పంచభూతాలు వీటి గురించి మాట వస్తుంది. ఈ దేహాన్ని అర్థం చేసుకున్నప్పుడు పంచీకరణం అని, ఈ పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి ఎలాగో ఒకదానితో ఒకటి ఎలాగ ఉంటాయో చెప్పారు. వాటిని ఎలా సంయమనం చేసుకోవాలనేటటువంటి విషయం కూడా అటు వేదాంత శాస్త్రంలో కనబడుతుంది. యోగ శాస్త్రంలో కూడాను ప్రాణాయామ విద్యతో ఈ కుండలిని మొత్తం పంచభూత తత్వాలతో కూడి ఉన్నది కదా, మూలాధారం నుంచి విశుద్ధి వరకు పంచభూత తత్వం, తర్వాత మనస్తత్వం. కానీ పంచభూతాలు ప్లస్ మనస్సు, ఇదే ప్రపంచం అంతా. వాటిని యోగ మార్గంలో ఏ విధంగా నియంత్రించి అద్భుతాలు చూడవచ్చు. ఎందుకంటే నియంత్రణ పెరుగుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఆధునిక దృక్పథం ఏంటంటే నియంత్రణ ఎంత వదిలేస్తే అంత సుఖపడతా ఉంటారు. విశృంఖలత్వం. కానీ నియంత్రణ వదిలేస్తుంటే విశృంఖతలు ఏర్పడి క్రమంగా బలహీనం అవుతాం. కానీ నియంత్రణ వల్ల బలం పెరుగుతుంది. అది స్వామి వివేకానంద కూడా నిగ్రహం కలిగిన బ్రహ్మచర్యం ఉంటే అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పాడు. కనుక ఆ నియంత్రణ, పంచేంద్రియ నియంత్రణ, పంచభూత నియంత్రణ, అది చేసి ఒక క్రమం, ఒక విద్య ఉన్నది మనకు శాస్త్రం. అది ఆధ్యాత్మిక మార్గంలో కానీ, వైద్య మార్గంలో కానీ, యోగ మార్గంలో కానీ, జీవన విధానంలో కానీ, ఈ 4ంటితోనూ మీరు చెప్పినటువంటి ఆ పంచభూతముల యొక్క నియంత్రణ, వాటిని వినియోగించుకునే పద్ధతి రెండు ఉంటాయి. ఎందుకంటే పంచభూతాల అధీనంలో మనం నడవడం కాకుండా పంచభూతాలను మన అధీనం చేసుకోవడం, అది యంత్రాది విజ్ఞాన శాస్త్రంతో కాకుండా యోగాది అంతర్విజ్ఞాన శాస్త్రంతో అది సాధించవచ్చు. అంటే బయట ఉన్న ప్రకృతి పంచభూతాలు, మనిషిలో ఉన్న పంచభూతాలు వేరు వేరు కాదు, ఒకటే అని కూడా మనం అనుకోవాలి కదా. అంతే కదండి. అంటే ఒక సముద్రంలో ఉన్న నీరు, ఆ కెరటంలో ఉన్న నీరు రెండు వేరు కాదు కదా. మన కెరటాల వంటి వాళ్ళం, మిగిలిందంతా సముద్రం వంటిది పంచభూతాత్మక జగత్తు. మీరు చెప్పిన ఈ మొత్తం ఈ అన్వయంలో ఆధ్యాత్మికము, ఆరోగ్యము, ఆయుర్వేదము, భారతీయమైన జీవన విధానము ఇవన్నీ ఒకటే. అవునండి. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్, మనం ఏ జబ్బు కోసం వెళ్ళినా కానీ ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నారు. అవును, కొత్త నామకరణాలు దొరికిస్తాడు. ఇప్పుడు మీరు అదే విషయం జీవన విధానం అన్నారు, భారతీయమైన జీవన విధానం. మళ్ళీ భారతీయమైన జీవన విధానంలోకి మనిషి, మన భారతీయులు మళ్ళీ వెళితే, సంపూర్ణంగా వెళితే, సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే వాటికి మనిషి దూరం అవుతాడు అనేది మనం విశ్వసించవచ్చు. అవునండి, సంపూర్ణంగా. తర్వాత మీరు అర్థశాస్త్రం చదువుకున్నారు, భగవద్గీత అవన్నీ ఎలాగో చదువుకున్నారు. కౌటిల్యుడు, చాణక్యుడు, ఆయన మనకు అర్థశాస్త్రం ద్వారా అనేక అంశాలు చెప్పారు. చాలా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఆయన అందులో చెప్పారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ఆయన చెప్పారు. సో ఈ రెండింటి నుంచి ఈరోజు ఆధునిక మానవుడు కౌటిల్యుడి నుంచి, చాణక్యుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అలాగే భగవద్గీత నుంచి మనం ఏం తీసుకోవాలి ఈ సంపూర్ణమైన ఆరోగ్యమైన భారతదేశ నిర్మాణంలో? అది ఇప్పుడు మనకు ఒక ఆధునిక దృక్పథం ఎలా వచ్చిందంటే దేనికది విడివిడిగా చూడడం అనేది వచ్చేసింది. అంటే ఆర్థిక శాస్త్రమైన భౌతిక విజ్ఞానం, అదేవిధంగా యోగ శాస్త్రం, తత్వశాస్త్రం అంటే అది భౌతికానికి అతీతమైనది. అతీతమని అనొచ్చు, సంబంధం లేనిది అనొచ్చు. రెండు రకాల దృష్టి ఉంది. కానీ మన పూర్వ ఋషులు అలా ఆలోచించలేదు. ఇదంతా కలిపి ఒకటిగా చూశారు. ఋషి యొక్క ఉద్దేశం ఎప్పుడూ పోయిన తర్వాత ఆనందాన్ని అనుభవిస్తాను కదా, ఇక్కడే అఖండమైన ఆనందాన్ని అనుభవించాలి, ఇక్కడే సమృద్ధిగా చక్కని జీవన విధానం పొందాలనేదే ఋషి యొక్క ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏది చెప్పినా దానిని ఉద్దేశించే చెప్పారు. అదే మీరు అర్థశాస్త్రము, భగవద్గీత రెండు ప్రస్తావన చేశారు. అంటే రెండుకు అనుబంధం మనకు కనబడుతుంది. అయితే అర్థశాస్త్రం అనేది నిజానికి భౌతిక విద్య కావచ్చు, కానీ అది మనలో ఉన్న ఒక అంతర్గత శక్తిని వినియోగించడానికి పనికొచ్చేటువంటి విద్యగానే అర్థశాస్త్రం ఇచ్చారు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అర్థశాస్త్రం మాట్లాడినా, ఇంకేదైనా శాస్త్రం, మానసిక శాస్త్రం,
మాట్లాడిన విదేశస్తులు దీని మూల పురుషుల్లా మనం చెప్పుకుంటాం. నేను ఎకనామిక్స్ చదివినప్పుడు చదువుకున్నాను. తర్వాత అయ్యో భారతదేశం చదువుకున్నామే, కానీ నిజానికి అంతకంటే ముందు వాడు కౌటిల్యుడు. ఆయన అర్థశాస్త్రాన్ని ఎంత సమగ్రంగా అందించాడు. ఆయన రచించిన నీతి సూత్రాల గ్రంథాల్లో కూడా మనకు ఆ విషయం కనబడుతుంది. అర్థశాస్త్రం అంటే టోటల్గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ రెండు అన్ని కలిపే ఆయన అందించాడు. సమగ్రత ఉంది. అందుకే ఇప్పుడు ఆధునిక విద్యని తప్పుపట్టడం కాదు, కానీ వీటి మూలాలు భారతీయ దేశంలో ఉన్నాయన్న విషయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. నా బాధ అంతా గుర్తు చేయడం కోసం పడుతున్నటువంటి అవస్థ. దాని పేరు అర్థశాస్త్రం ఉన్నప్పటికీ కూడా అది కేవలం ఎకనామిక్స్ కాదు, అది అందులో రాజనీతి ఉంది, నీతి ఉంది, జీవన విధానం, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంది, పరిపాలన ఉంది. ఇది ప్రజల మనస్తత్వం, పాలక మనస్తత్వం రెండు గురించి ఎలా ఉండాలి అనేది అని అద్భుతంగా చెప్పింది అర్థశాస్త్రం. ఇలాంటి శాస్త్రాలు కలిగిన దేశం మనది. ఇంత గొప్ప పునాది ఉంది, అది మర్చిపోయి మనకు ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి దశకు వెళ్ళిపోయాం. శతాబ్దాలుగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం. కానీ మనకు ఉన్నాయని తెలుసుకోవాలి. జ్యోతిర్విజ్ఞానం గురించి మాట్లాడిన అంతరిక్ష విజ్ఞానం, ఈ అంతరిక్ష విజ్ఞానం నుంచి అద్భుతాలు మనకి వేద సంబంధమైన జ్యోతిషంలో కనబడుతుంది. దాన్ని జోస్యం కింద చూడడం ప్రారంభించాం. కానీ ఆ విజ్ఞానము ఇది పుట్టిన సమయానికి ప్రపంచంలో ఇంకెక్కడా లేదు, భారతదేశమే దానికి ఆది. కానీ ఆ విషయం కూడా మాట్లాడట్లేదు, అది ఇంకెవరినో చూపిస్తున్నారు. కనుక మనవైనవి ఎన్నెన్ని మూలాలు కనబడుతున్నాయి. గణిత శాస్త్రం, దానికి భారతీయ ఋషులే మూలం. అది ఇప్పుడు కొంచెం కొంచెం బయటకు వస్తుంది సామాజిక మాధ్యమాల వల్ల. కానీ ఇతరుల పాలనలో ఇవన్నీ కూడా ఇవి మనవి అనే భావం వాళ్ళు తీసేశారు, భారతీయమైనటువంటి భావం. కనుక మనవంటూ ఏమీ లేవు, అన్నీ అక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి భావానికి వెళ్ళిపోయాం. కనుక భారతీయ ఆర్ష విద్యలు అని వీటికి పేరు పెట్టుకుని అర్థశాస్త్రం కావచ్చు, జ్యోతిషాస్త్రం కావచ్చు, వేల సంవత్సరాలు వచ్చాయి. కానీ వీటి మూల స్రోతస్సు మాత్రం ఆర్ష ఆలోచన, ఋషుల ఆలోచన విధానం. దాంతో మొత్తం విస్తరిలే మనకి. అంటే మన సిలబస్లో, కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ సిలబస్లో మన ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. అందులో తప్పనిసరిగా కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఒక సిలబస్గా ఉంచాలంటారా? ఉండాలండి. మనవైనవి ఇప్పుడు అధునాతనంగా వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికి కూడా విజ్ఞాన శాస్త్రం ఎవరో ఒకరు రాసిన పుస్తకం కాదు, అనంతమైనటువంటిది. దాని ఒక ఆర్డర్లో పెట్టి ఒక పుస్తకం అని చెప్పుకుంటున్నాం. అటువంటిప్పుడు ఈ దేశం ఫైండింగ్స్ ఇలా ఉన్నాయి, దీనికి ఇలా ఉన్నాయని ఒకటి ఉండాలి, తప్పకుండా ఉండాలి. చరిత్ర విషయంలో కూడా మధ్యలో పాశ్చాత్యులు ఏదో ఆలోచించారో అదే చరిత్ర, అదే సరైన ఆలోచన భావాన్ని మనకి ఇచ్చారు. కానీ మనదైన చరిత్రని చాలామంది చెప్తున్నారు. ఆ గొంతు నొక్కేయకుండా ఇదిగో ఈ వాదన కూడా ఉన్నది, ఈ సిద్ధాంతం ఉన్నదని తెలియజేయాలి. తర్వాత వివేకం చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ అవి కూడా మన మూలాలు మనం మర్చిపోకుండా విద్యా విధానంలో కూడా తీసుకురావాలి. సో అర్థశాస్త్రం, కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రము 1వ తరగతి నుంచి PhD లెవెల్ వరకు, MA లెవెల్ యూనివర్సిటీ వరకు ఒక పాఠ్యాంశంగా దాన్ని పెడితే ఒక సమగ్రమైన విజ్ఞానం వస్తుంది. కంపల్సరీగా మీరు యాడమ్ స్మిత్ ఉన్నా ఇంకెవరున్నా ఈయన కంపల్సరీగా ఉండాలనేది మీరు సూచించేది. కౌటిల్యుల అర్థశాస్త్రం లాంటివి అనేక రాజనీతి శాస్త్రాలు మనకున్నాయి. సోమదేవుడి నీతి సూత్రాలు ఒకటి ఉన్నాయి, చాణక్య నీతి సూత్రాలు వేరే ఉన్నాయి అర్థశాస్త్ర సంబంధం కాకుండా. ఇవన్నీ కూడా ఏ దేశానికైనా, ఏ కాలానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్కృతి ఉన్నవాడికైనా పనికొస్తాయి. కనుక అలాంటి విషయాలు తీసుకురావాలి. సో కౌటిల్యుడు అర్థశాస్త్రము, చాణక్యుడు నీతి శాస్త్రాలు అంటే ఇద్దరు ఒకే అనుకోండి. ఇవన్నీ కూడా మన సిలబస్లో ఉంటే మన ఆలోచన విధానము, మన యొక్క మానసికమైన వికాసము, మన సహనము, శాంతి ఇవన్నీ కూడా జరిగి మళ్ళీ భారతదేశం మళ్ళీ ఒక ఒకప్పటి జ్ఞానభూమిగా మళ్ళీ ప్రపంచాన్ని శాసించడానికి, సమాజంతో ఎలా మెలగాలి, ప్రకృతితో ఎలా మెలగాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, అవన్నీ కూడా వాటి ద్వారా మనకు తెలుస్తున్నాయండి. అక్కడ ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, మానవ సంబంధాలు దెబ్బతింటాము, ఆర్థిక సంబంధాలు పెరగటము, స్వార్థము, దీంతో మొత్తం అంతా ఒక గజిబిజి అయిన అశాంతిలో నడుస్తుంది కదా. దానివల్ల సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వాళ్ళ అవసరం పెరిగింది నిజంగా. తర్వాత ఇంకో పక్క మీరంటే ప్రవచనకర్తలు కూడా ఇంకో రకంగా, ఇంకొక రూపంలో మీరు సైకాలజీని, సైకియాట్రీని చేస్తున్నారని చెప్పారు. అంతే కదా, చికిత్స మానసిక పరిణతికే కదా ఈ ప్రవచనాలన్నిటి, రచనలన్నిటి ఉద్దేశం. ఆ పరిణతి కలిగించడమే కృష్ణుడు చేసిన పని కూడా. అవును. అందుకే ఆ మానసిక పరిణతికి అవసరమైన ఆలోచన విధానం, ఆహార విధానం, జీవన విధానం ఇవన్నీ భగవద్గీత ద్వారా ఆయన బోధించాడు. శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత గొప్ప గ్రంథంగా, జ్ఞాన సర్వస్వంగా మనం భావిస్తాం కదా.